తెలుగువారి లోగిల్లో వచ్చే తొలి తెలుగు పండగ ఉగాది. ఈ ఉగాది పండగ ఎప్పుడు వస్తుందని తెలుగువారంతా కూడాను ఆశగా ఎదురు చూస్తుంటారు. ఏడాది పొడుగునా వారి యోగక్షేమాలతో పాటు రాశి ఫలాల రూపంలో వారిని వచ్చే సమస్యలు ముందుగానే తెలుసుకునేందుకు ఆదాయ వ్యయాలు, అదేవిధంగా రాజపూజ్యం, అవమానం, ఈ పరిణామాలన్నీ తెలుసుకున్నటువంటి ఈ ఉగాది పండగకు ఏం నామకరణం చేశారు, ఈ రాశి ఫలాల వారికి ఎలా ఉండబోతుంది అనడానికి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిష్ పండితులు తెన్నేటి విక్రమ ప్రకాష్ శర్మ. చూస్తే కనుక మా ఆర్టీవీ ప్రేక్షకులకు ఇది యుగాది, ఈ సంవత్సరానికి తెలుగు యుగాది పండగకి ఏం పేరు పెట్టారు, ఏ రాశి ఫలాల వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? ముందుగా ఆర్టీవీ ప్రేక్షక మహాశైలందరికీ కూడా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆర్టీవీ యాజమాన్యానికి, తత్సిబ్బందికి కూడా ఈ నూతన సంవత్సరం సకల శ్రేయస్సుల్ని ప్రసాదించాలని కోరుతూ, ఈ నూతన సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. విశ్వావసునామ సంవత్సరం నుంచి వీడ్కోలు పలుకుతూ పరాభవ నామ సంవత్సరానికి మనం స్వాగతం పలుకుతున్నాం. పరాభవ అనేటువంటిది సంస్కృత పదం అన్నమాట. అవమానించబడడం కానీ లేదా ఓడింపబడుట కానీ. సాధారణంగా పరాభవనామ సంవత్సరం ఎక్కువగా యుద్ధకాంక్షల్ని ఆశించేటువంటి సంవత్సరం అన్నమాట. అంటే ఇద్దరు వ్యక్తులు కానీ, రెండు సంస్థల మధ్య కానీ, రెండు దేశాల మధ్య కానీ పరస్పర వైరుధ్య భావాలు కలిగి ఉండేటట్లుగా చేసేటువంటిది. అయితే పరాభవనామ సంవత్సరం అధర్మానికి పరాభవం జరుగుతుంది, అన్యాయానికి పరాభవం జరుగుతుంది, అదేవిధంగా అసత్యానికి పరాభవం, ధర్మానికి, నీతికి, నిజాయితీగా ఉండేవారందరికీ కూడా పరాభవ నామ సంవత్సరం సకల శ్రేయస్సుల్ని కూడా ప్రసాదిస్తుంది. అయితే ఏ పండగకి లేనిటువంటి విశిష్టత ఏంటంటే, మనం ఏ పండగ చేసినా దానికి ఒక దైవం ఉంటుంది. ఏ వ్రతం చేసినా, నోము చేసినా, పండగ చేసినా. కానీ ఉగాదికి అలా కాదండి. కాలస్వరూపాన్ని భగవంతుడిగా ఆరాధించి మనం పూజ చేసేటువంటిది ఉగాది. ఉగాది అనేటువంటిది ఏంటంటే, ప్రకృతి, ఖగోళము, విజ్ఞానము, గణిత శాస్త్రము సమ్మేళనంగా ఏర్పడేటువంటిది ఉగాది. పండగలకే ఆది పండగ, తొలి పండుగ అన్నమాట. ఈ ఉగాది రోజునాడు షడ్రుచుల ఆయుర్వేద కషాయం, తీపి, పులుపు, వగరు, చేదు, ఇవన్నింటి కలయిక, 6 రుచుల కలయికతో చేసేటువంటి ఉగాది పచ్చడికి సంస్కృతంలో నింబ కుసుమ భక్షణం అని పేరు. ఈ రోజునాడు ఉగాది పచ్చడి 2 రకాలు. వసంత ఋతువుకి యమద్రంష్ట్రాలు అని పేరంట. యముడు కోరలు చాచుకుని ఉంటాడు, వ్యాధులు ఎక్కువగా వస్తాయి, చర్మ సంబంధమైన వ్యాధులు, అలాగే జలుబు, దగ్గు, జ్వరాలు ఇత్యాదులను పోగొట్టేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయుర్వేద కషాయంలో పచ్చడి రూపంలో భగవంతుడికి నివేదించడం. ఉగాది నాడు ఉదయాన్నే ప్రాతకాలం నిద్రలేచి స్నానకృత్యాలని తీర్చుకొని నుదుటి తిలకధారణ చేసి ఇష్టదేవతారాధన చేసిన తర్వాత భగవంతుడికి నివేదన చేసినటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించడం అనేటువంటిది మన ఆచార విశ్వాసాల, తెలుగువారి నమ్మకాలకు ప్రతీకి. షడ్రుచుల ఆయుర్వేద కషాయం మనం ఇష్టదేవతారాధన చేసి ఆ ఉగాది పచ్చడి స్వీకరించడం వలన దగ్గు, అరుచి, చర్మ సంబంధమైన వ్యాధులు ఇత్యాదులన్నింటినీ పోగొట్టేటువంటిది. ఆ తదనంతరము కూడా ఈరోజు మనం పంచాంగ శ్రవణం మనం తెలుసుకుంటాం. సాధారణంగా పంచాంగ శ్రవణం అనేటువంటిది ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటిది. అంటే ఏంటంటే, పంచాంగ శ్రవణం వలన ఈ సంవత్సరం రాజపూజిత అవమానాలు ఏ విధంగా ఉంటాయి, మనం ఏ విధంగా నడుచుకోవాలి, అవమానం ఎక్కువగా ఉండేటట్లయితే నోరా వీపుకితే అనేటట్లు కాకుండా కాస్త జాగ్రత్తగా వహించడం. అదేవిధంగా మనకి ఆదాయ వ్యయాలు, ఈ సంవత్సరం ఇంత ఆదాయం ఉంది, ఇంత వ్యయం ఉంది, కాబట్టి మనం బడ్జెట్కి రూపకల్పన చేసుకోవడం అన్నమాట. అంతేకాకుండా ఈ సంవత్సరం వర్షాలు ఎంత పడతాయి, సముద్రం మీద ఎంత, పర్వతాలు ఎంత, భూమి మీద ఎంత పడుతుంది, దానికి తగిన విధంగా వర్షాధారాన్ని అనుసరించి మనం పంటలు వేసుకుని పండించడం. అంతేకాకుండా ఏ పంటల్లో, అంటే ఏ భూముల్లో ఏ పంటలు వేస్తే కూడా అధిక దిగుబడిని కలుగు చేస్తా అనేటువంటి దాన్ని కూడా మనకి పంచాంగ శ్రవణం వలన తెలుస్తుంది. ఈ పంచాంగ శ్రవణ ప్రక్రియకి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవుతారు. ఏ పండగకి లేనటువంటి ఒక ప్రాధాన్యత ఉగాది పండగకు ఉండడం, ఈ ఉగాదికి మాత్రం ఈసారి
పరాభవ నామ సంవత్సరంగా నామకరణం చేయడం. ఈ నామకరణం చేసిన పేరులోనే ఈ ఏడాది కొంత గడ్డు రోజులు కొనసాగే పరిణామాలు కనిపిస్తున్న నేపథ్యంలో పంచాంగ శ్రవణం ద్వారా వ్యక్తులు ఆశించే ఆ రాశి ఫలాలు ఎలా ఉండవు? సాధారణంగా ఏంటంటే పరాభవ నామ సంవత్సరం వినడానికైతే అలాగే ఉంది. జనరల్గా మనకేంటంటే పరాభవ నామ సంవత్సరము ఈ వైష్ణవి వింశతి అనేటువంటిది ఆఖరిదనమాట. 40వ సంవత్సరం కింద వస్తుంది. పరాభవ సంవత్సరంలో ధరలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి వస్తువుకి ముఖ్యంగా పెట్రోలు, డీజిలు, నూనె, తెల్ల ధాన్యాలు, తెల్లని భూములు ఇత్యాదులకి బాగా గిరాకీ. ప్రతి వస్త్రాలు, బంగారము, వెండి ఇత్యాదులు బాగా ఎక్కువగా ఖరీదుగా ఉండేటుంటాయి. సాధారణంగా వైషమ్యాలు అనేటువంటి ఎక్కువగా కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అదే రాజకీయ రంగం కానివ్వండి, అధిక ఉద్యోగస్తులు కావనండి, ప్రతి ఒక్క రంగంలో కూడా వైషమ్యాలకు దూరంగా ఉండి సమన్వయంతో అర్థం చేసుకుని వెళ్ళేటట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. సాధారణంగా పరోభావ నామ సంవత్సరంలో లోకోపద్రవ అంటే ఈ యుద్ధాలు, ఈ లేనిపోని వాతావరణాలు, ప్రజలకి ధన నష్టము, ప్రధానంగా ఆర్థికపరమైన ఇబ్బందులు, వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతాయి. దానివల్ల ప్రజాజీవనం స్తంభించడము, విచిత్రమైన వ్యాధులు, నానా రకాలైన బాధలు, అలాగే మంచి చక్కగా ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా శుభాల్ని కూడా కలుగు చేస్తుంది. మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా పంచాంగ శ్రవణం ఎందుకోసం అంటే మనం ఎలా ఉండాలో అనేది తెలుసుకోవడానికి ఒక చక్కని రూపకల్పన, ఒక మంచి ప్రణాళికలను ఏర్పాటు చేసుకుని సంవత్సరకాల భవిష్యత్తుని మనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం కోసం అయితే ఉంది. మేషాది రాశులకి కూడా ఈ సంవత్సరం చాలా బాగుందండి. ఎందుకంటే కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి వారు ప్రవేశించడం వలన, బృహస్పతుల వారు ఉచ్చులోకి రావడం వలన, శని మీనరాశిలో ఉండడం వలన లోకాన్ని అంతటికీ కూడా ముఖ్యంగా భారతదేశానికి అన్ని విధాల అన్ని రంగాల్లో రాణించడము, శాంతి సామరస్యము, ఇతర దేశాల్లో మెప్పు పొందడము, అదేవిధంగా అంతరిక్ష రంగంలో కానీ, పంచాయతీరాజ్ కానీ, బ్యాంకింగ్ వ్యవస్థలో కానీ ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది. రక్షణ శాఖలో కూడా విచిత్రమైన మార్పులు, నూతన పోకడలకు పోయి అత్యున్నతమైన స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఈ పరాభవన అవసరం అన్ని రంగాల్లో ఉండే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం 11 ఆదాయం, వ్యయం 5, రాజపూజితం 2, అవమానం 4. అయితే మేషరాశి వాళ్ళకి కొద్దిగా ఏలినాడ్స్ అనే ప్రభావం ఉంది. గురుడు కూడా జూన్ 1వ తారీఖు నుంచి అర్ధాష్టమానికి వెళ్తాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి కొంచెం మానసికమైన సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శనికి తైలాభిషేకం, ఈశ్వరాభిషేకము, గురుబలం లేకపోవడం వల్ల ఈశ్వరారాధన చేసేటట్లయితే మేషరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. మేషరాశి ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, అన్ని రంగాల్లో ఉండే వాళ్ళు కాస్త జాగరూకతతో వ్యవహరించాలి. విద్యార్థులు ముఖ్యంగా కష్టపడి బాగా చదివితే కానీ మంచి మార్కులు, మంచి ర్యాంకులు పొందడానికి అవకాశం లేదు. కాబట్టి కొంచెం తెలుసుకున్నాం కాబట్టి కష్టంగా మనం ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. తదుపరి 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి 5 గౌరవం, 5 ఆదాయం, 14 ఖర్చు, రాజపూజితం 5, అవమానం 4. అయితే ఆ అవమానం ఎక్కువగా ఉన్నా సరే ఆదాయం కూడా తక్కువ, వ్యయం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. అంటే శుభకార్యం మూలకంగా ఖర్చులు చేస్తారు. వృషభ రాశి వాళ్ళకి ప్రస్తుతం 2వ ఇంట్లో బృహస్పతి సంచారం జూన్ 1వ తారీఖు వరకు ఉంది. అదేవిధంగా లాభస్థానంలో శని ఉన్నాడు. కాబట్టి మొత్తం మీద గత 2-3 సంవత్సరాలుగా చూసేటట్లయితే వృషభ రాశి వాళ్ళకి స్త్రీ పురుషులు అందరికీ అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉండేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళ కష్టపడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వారు కొంచెం తెలివి, చురుకు, ఉత్సాహంతో అయ్యేటట్లయితే ఇంకా మంచి ర్యాంకులు, ఉన్నత విద్యలు, అది ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, మంచి ర్యాంకులు సాధిస్తారు. అదేవిధంగా ఉన్నత విద్యలు, విదేశాలకు వెళ్ళి కూడా ఉన్నత విద్యలు అభ్యసించేటువంటిది. పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి, సంతానం లేని వారికి సంతానం వస్తుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి అన్ని విధాలా కూడా చక్కటి ఫలితాలు ఉన్నాయి. కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శుభకార్య మూలకంగా మనం తెలుసుకున్నాం కదా, దానికి తగినట్టుగా మన ధనాన్ని వినియోగించేటట్లయితే సరిపోతుంది. మిథున రాశి ఆదాయం 8, ఖర్చు 11, రాజపూజితం 1, అవమానం 7. మిథున రాశి వాళ్ళకి ప్రస్తుతం జన్మరాశిలో గురు సంచారం జరుగుతుండడం వల్ల మానసికమైన చికాకులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ కొంచెం ఒడిదుడుకులుగా ఉంటుంది. కానీ జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి కూడా కర్కాటక రాశిలో బృహస్పతి సార్ధ త్రికోణ సహితంగా ఉన్నత ఉచ్చులో ఉండడం వల్ల మంచి ఫలితాలను మాత్రం మిథున రాశి వాళ్ళకి చక్కటి అవకాశాలు ఉంటాయి.
అన్ని కుటుంబరీత్యా శుభకార్యాల్లో పాల్గొంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, పాత స్నేహితులు మళ్ళీ కలుస్తారు, తగిన ప్రోత్సాహం ఇతరుల వల్ల ఉంటుంది. అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ శుభకార్య సంబంధమైన పనులు కానీ పూర్తి చేస్తారు. మిథున రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి కోవిలికి వెళ్ళడం కానీ, గోవిందనామాలు పారాయణ చేయడం కానీ, వెంకటేశ్వర వజ్రకవచం చదవడం వల్ల ఇంకా మంచి ఫలితాలని మెరుగ్గా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి 2 ఆదాయం వ్యయం 11, గౌరవం 4, అవమానం 7. కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతం ద్వాదశంలో బృహస్పతి సంచారము, తదుపరి జన్మరాశిలో సంచారము, మీనరాశిలో శని సంచారం వల్ల శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మనస్థిమితం లేకపోవడం, కుటుంబరీత్యా కూడా శ్రమ, అలసట, అకాల భోజనము, అకాల నిద్ర చేస్తూ ఉండడము, అనవసరమైన లేనిపోని తగులు రావడం, కాబట్టి వివాదాలకి దూరంగా ఉండడము, అందరితో కలిసిమెలిసి ఉండడము, కొంచెం నిత్యము శివాలయానికి వెళ్ళడం, శివదర్శనం చేయడం, అదేవిధంగా దుర్గని ఎక్కువగా ఆరాధన చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. దుర్గా ద్వాత్రింశతమాల కానీ దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయడం వల్ల అరిష్ట దోషాలు తొలగి సకల శుభాల్ని కూడా కర్కాటక రాశి వారు పొందుతారు. తదుపరి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, 2 సరిసమానంగా ఉన్నాయి. రాజభూషణం 7, అవమానం 7. ఇది ఆదాయ వ్యయాలు అయితేనేమిటి, గౌరవ అవమానాలు అయితే సరిసమానంగా ఉన్నాయి. కాకుండా బృహస్పతుల వారు ప్రస్తుతం లాభస్థానంలో ఉన్నారు. శుభ ఏకాదశ స్థాన ఫలాప్రాప్తిరస్తు, అంటే ఏకాదశంలో శుభగ్రహం ఉండేటట్లయితే విద్య, ఉద్యోగ, వాణిజ్య, కాంట్రాక్టులు కానీ, ఈ క్రీడల్లో ఉండేటువంటి వారికి కానీ, రాజకీయ నాయకులకు కానీ, అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. అయితే అష్టమంలో శని ఉండడం వల్ల అష్టమం కష్టమం భవేత్, శ్రమ, ఒత్తిడి, ఏ పని సకాలంలో పూర్తి చేయలేకపోవడం, ప్రతిదీ కూడా కొంచెం ఆటంకాలతో కూడి శ్రమానంతరము కార్యసాధన చేస్తారు. అష్టమ శని దోష పరిహారార్థం శనికి తైలాభిషేకం, ఈశ్వరాభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి వారిని ఆరాధించడం వల్ల సింహరాశి వాళ్ళకి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏంటంటే 8 ఆదాయం వ్యయం 11, గౌరవం 3, అవమానం 2 సరిసమానంగా ఉన్నాయి. కాకుండా కన్యారాశి వాళ్ళకి 7 శని ఉండడం వలన అవమానాలు, నిందలు, అనవసరమైన సమస్యల్లో చిక్కుకొనట, లేనిపోని సమస్యలు, ఇబ్బందులు, ఒత్తిడి ఇలాంటివి లోనయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఇక ఈ లాభస్థానంలో గురుడు జూన్ 1 నుంచి రావడం వలన అష్టమ శని ఉన్నా సరే గురుబలం ఉండడం వలన, గురుబలం వలన ఇంట్లో ఎదుగున్నటువంటి పిల్లలకి మంచి ఉద్యోగాలు, మంచి చదువులు, లేదా వివాహం కావాల్సిన వారికి వివాహం, చాలా కాలం నుంచి గృహ సంబంధమైన ప్రయత్నాలు చేస్తుండేటువంటి వారికి కూడా తదన అవకాశాలు రావడము, వారికి అన్ని విధాలా బాగుండడము, అంతా శుభం జరిగేటువంటి అవకాశాలు, చక్కటి ఫలితాలు కన్యారాశి వాళ్ళకి ఉన్నాయి. కన్యారాశి వాళ్ళకి కూడా 7 శని ఉండడం వలన లేనిపోని చికాకులు, సమస్యలకి దూరంగా ఉండి కోపం తగ్గించుకొని ఓర్మి సహనంతో వ్యవహరించేటట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. సప్తమ శని దోష పరిహారార్థం శనికి ప్రతి 4 నెలలకు ఒకసారి తైలాభిషేకం, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోవడం, శివస్తోత్రాల పారాయణ చేయడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి కోవిలికి వెళ్తూ ఉండడం వల్ల కూడా కన్యారాశి వాళ్ళకి చక్కటి ఫలితాలు, మంచి అవకాశాలు ఉంటాయి. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, గౌరవం 6, అవమానం 3. తులారాశి వాళ్ళకి కూడా ప్రస్తుతం ఈ ఏడాది శుభాశుభ మిశ్రమ ఫలితాలు. గత 2-3 సంవత్సరాలతో చూసుకునేటట్లయితే మంచి రోజులు. 6 శని ఉన్నాడు కాబట్టి తులారాశికి వాహనం పంచమాధిపతి యోగకర్త శని షష్టమ స్థానంలో ఉండడము, ప్రస్తుతం జూన్ 1వ తారీఖు వరకు కూడా మిథునంలో భాగ్యస్థితిలో బృహస్పతి, తదనంతరము దశమంలోకి వెళ్ళడం, దశమంలో ఉన్నా సరే ఉచ్చులోకి వెళ్ళడం వల్ల శుభ పుణ్య తీర్థ క్షేత్ర సందర్శనం చేయడము, విందు వినోదాల్లో పాల్గొనడము, లేదా మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుండడము, అన్ని విధాల కుటుంబ రీత్యా కానీ, పిల్లల రీత్యా కానీ అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు కొంచెం ప్రణాళికాబద్ధంగా కానీ చేసేటట్లయితే మంచి లాభాలు పొందుతారు. రాజకీయ నాయకులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, క్రీడాకారులకు కానీ, అదేవిధంగా ఈ సినిమా రంగానికి చెందిన వారికి కానీ మంచి అవకాశాలు ఈ ఏడాది తులారాశి వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మనం చూసుకునేటట్లయితే తులారాశి వాళ్ళకి అన్ని రంగాల్లో ఉండే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు వస్తాయి. తదుపరి వృశ్చిక రాశి వారికి 11 ఆదాయం వ్యయం 5, రాజపూజితం 2, అవమానం 6. వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే 12 రాశుల్లో కూడా వృశ్చిక రాశి ఒకటి నెంబర్ 1
భాగ్యస్థానంలో బృహస్పతి, పంచమంలో శని, ఆడిందాట పాడింది పాట. అంటే ఇంత మంచి రోజులు చాలా అరుదుగా వస్తాయి కాబట్టి మంచి ఫలితాలు ఉన్నాయని తెలుసుకున్నాం కాబట్టి దానికి తగిలినట్టుగా ఒక చక్కని ప్రణాళికని, భవిష్యత్ ప్రణాళికని ఏర్పాటు చేసుకొని చదువుకునే పిల్లలు ఇంకా బాగా చదవడం, ఇంకా కష్టపడేటట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అనుకునే ర్యాంకులు సాధిస్తారు. నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగాలు కావచ్చు, ఖచ్చితంగా నిరుద్యోగులకు మాత్రం మంచి అవకాశాలు వచ్చేటువంటి సంవత్సరం. అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి కోరుకున్న చోటికి బదిలీలు అవుతుండడం, వాళ్ళకు అనుకూలంగా అధికారులు ప్రశంసలు పొందుతూ ఉండడం, అంతేకాకుండా ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యవసాయదారులకు మాత్రం మొదటి పంట, రెండో పంట, 2 పంటలు కూడా వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులు ప్రజల్లో మంచి గౌరవాన్ని పొందుతారు. అదే ఇతర రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, పుణ్య తీర్థక్షేత్ర సందర్శన చేస్తారు, పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయడం, పుణ్యక్షేత్రాల సందర్శన చేయడం కూడా ఎక్కువగా జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో ఉండేటువంటి వారికి, ఆధ్యాత్మికవేత్తలకి కూడా మంచి అవకాశం. భారతదేశం కూడా ఈ ఏడాది పరాభవనామ సంవత్సరంలో ఆధ్యాత్మికంగా సనాతన ధర్మాన్ని పాటించి ఉన్నతమైన స్థితికి చేకూరడం అనేటువంటిది జరుగుతుంది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి 14, ఆదాయం వ్యయం 11, రాజపూజితం 5, అవమానం 6. ధనురాశి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అర్ధాష్టమ శని ఉన్నాడు. అష్టమంలో బృహస్పతి జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి సంచారం అవుతుంది. రాహుకేతులు ఇతరత్ర మిగతా గ్రహాల సంచారం వల్ల కూడా ద్వాదశాష్టమ శని అంగారకో గురు కురువంతు ధనం క్షయం, అంటే డబ్బులు ఖర్చు, రావాల్సిన ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటుండడం, అనవసర విషయాల్లో పెట్టుబడి పెట్టడం వలన ధన నష్టాలు కలగడం, షేర్ మార్కెట్లు కానీ, ఇతరత్ర వ్యాపారాలు కానీ, రియల్ ఎస్టేట్ చేయడం కానీ ఈ రాశి వాళ్ళకి అంతగా ఈ సంవత్సరం అనుకూలించదు. పెట్టుబడి పెట్టేటువంటి వ్యవహారాలకు కాస్త ముందు చూపుతో వ్యవహరించేటట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా అనవసరమైన సమస్యలు, ద్వాదశాష్టమ శని అంగారకో గురు కురువంతు ధనం క్షయం, స్థానం భ్రష్టత్వం, అంటే వాళ్ళకి ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అవుతుండడం, అనవసరంగా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుండడం, ప్రయాణాల్లో డబ్బులు పోగొట్టుకోవడం కానీ, వస్తువులు పోగొట్టుకోవడం కానీ, లేదా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తడం కానీ జరుగుతుంది. కాబట్టి ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం కాదు కాబట్టి తెలుసుకున్నాం కాబట్టి మరికొంచెం శ్రమ, మరికొంచెం ఏకాగ్రతతో కష్టపడేటట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారస్తులు, ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సంవత్సరం ఇది. ధనురాశి వారికి కొంచెం అర్ధాష్టమ శనికి గ్రహజపం 19,000, శనికి తైలాభిషేకం, ఈశ్వరాభిషేకం, అదేవిధంగా బృహస్పతికి దత్తాత్రేయ ఆరాధన చేయడం, గురుచరిత్ర పారాయణ చేయడం వలన కూడా ఈ అరిష్ట దోషాలు తొలగి శుభ ఫలితాలని వచ్చేటువంటి అవకాశం ఉంది. మకర రాశి. మకర రాశి వారికి 2, ఆదాయం 8, ఖర్చు, రాజపూజితం 1, అవమానం 6. అయితే గౌరవ అవమానాలు కానీ, ఆదాయ వ్యయాలు కానీ కొంచెం తేడాగా ఉండేటప్పటికీ కూడా శని గురుల బలం, రాహు బలం ఎక్కువగా మకర రాశి వాళ్ళకి ఉండడం వల్ల మకర రాశి వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా విశేషమైన మంచి ఫలితాలు ఉంటాయి. శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. వాళ్ళు ఆశించిన ఫలితాలన్నింటినీ కూడా పొందుతారు. గృహోపకరణాలు, సువర్ణాభరణాలు పొందుట, కొత్త వస్తువులు సమకూర్చుకుంటా, కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకి మంచి ఫలితాలు జరగడం, పిల్లలకి మంచి ఉద్యోగాలు రావడం, అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా చక్కని అవకాశాలు ఉంటాయి. కాస్త ముందు చూపుతో తెలివిగా జాగ్రత్తగా వ్యవహరించే వారికి పట్టిందల్లా బంగారంగా ఈ సంవత్సరం ఉంటుంది. వీరు మకర రాశి వారు కూడా తరచు వెంకటేశ్వర స్వామి వారి కోవిలికి కానీ వెళ్ళడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి. కుంభరాశికి 2, రాబడి ఖర్చు 8, గౌరవం 4, అవమానం 2. కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. గురుడు జూన్ 1వ తారీఖు వరకు పంచమంలో ఉన్న, తదుపరి షష్ఠ స్థానానికి వెళ్తున్నాడు కాబట్టి శని వెళ్ళే ముందు మంచే చేసి వెళ్తాడు, శుభమే చేసి వెళ్తాడు. కుంభరాశి వాళ్ళకి తలచని పనిలో ఆటంకాలు వస్తుండడం, ఏ పని సకాలంలో పూర్తి చేయలేకపోవడం, శ్రమానంతరము కార్యసాధన ఉంటుంది. అవమానాలు, నిందలు భరించాల్సిన అవసరం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకొని తెలివిగా జాగ్రత్తగా ఉంటే మళ్ళీ మంచి ఫలితాలు అనేటువంటివి వస్తాయి. ముఖ్యంగా చాలా కాలంగా అపరిష్కృతంగా పనులు ఏవైతే పూర్తి కాకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నీ పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. ఎదిగిన పిల్లలకి మంచి అవకాశాలు కలిసి వచ్చేటువంటి రోజులు. శనికి తైలాభిషేకం, ఈశ్వరాలయ దర్శన, శనివారం రావి చెట్టు ప్రదక్షిణాలు చేయడం వలన కూడా ఏలినాటి శని దోషం తొలగి శుభ ఫలితాలను ఇస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు
14 ఆదాయం, 11 వ్యయం, 7 గౌరవం, 2 అవమానం. ప్రస్తుతం గోచారరీత్యా మీనరాశి వాళ్ళకి జన్మరాశిలో ఏలినాటి శని సంచారం జరగడం వల్ల శని వల్ల ప్రతిదీ కూడా అనవసరమైన నిందలు పడుతూ ఉండడం, అనవసరమైన సమస్యలు చిక్కుల్లో చిక్కుకోవడము, చేసిన అంటే స్వయంకృతాపరాధం. ఎవరో ఏదో చేయరు, వాళ్ళగా ఏదో పిచ్చి పని చేయడం, దానివల్ల లేనిపోయిన సమస్యలకు లోనవుతుండడం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. అకాల భోజనము, నిద్రలేమి ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఆరోగ్యం కోసం సకాలంలో భోజనం చేయడం, సాత్విక ఆహారం తీసుకోవడం, సరైన నిద్రపాలన చేయడం చేస్తూ అందరితో కూడా చిరాకు, కోపం, అసహనం తగ్గించుకోవడం, తెలివి, చాకచక్యం, మంచి తెలివిగా చక్కగా పనులు ఎలా సాధించాలనే విషయం మీద దృష్టి పెట్టాలి. ఏలినాటి శని ఉన్నా సరే జన్మరాశిలో సంచారమైన గురుబలం ఉంది కాబట్టి రాహు శుభాశుభ మిశ్రమ ఫలితాలను ఇస్తాడు కాబట్టి అన్ని విధాలా కూడా మీనరాశి వాళ్ళకి కూడా ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, కోరుకున్న చోట్లకి బదిలీ అవ్వడం, తమ పిల్లలకి అన్ని విధాల విద్య బాగా చదువుకోవడం, మంచి ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటివి, వ్యాపారస్తులు కూడా మంచి లాభాలను గడిస్తారు. అన్ని రంగాల్లో రాజకీయ రంగం కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, కాంట్రాక్ట్ చేసేవారు కావచ్చు, క్రీడా రంగం కావచ్చు, అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా కాస్త శ్రమ పెట్టినా తదనంతరం మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మొత్తం మీద పరాభవన అవసరం గత 2-3 సంవత్సరాలతో పోల్చుకుంటే ప్రజలందరికీ మంచి జరిగే సంవత్సరం. కానీ యుద్ధకాంక్ష ఎక్కువగా ఉంటుందన్నమాట. చూసి ఓర్వలేనితనం, అసూయ, ద్వేషం, రాగద్వేషాలు ఎక్కువగా, అనవసరమైన కోపాలు, అనవసరమైన ఆవేశాలు వచ్చేది కనుక కొంచెం మనం తెలుసుకున్నాం కాబట్టి అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా మనం ఎప్పుడూ కూడా ధర్మం ముందే ఓడిపోవాలి. అధర్మాన్ని మనం ఆశ్రయించకూడదు, అసత్యాన్ని ఆశ్రయించకూడదు. ఎవరైతే దుర్జనులు ఉంటారో వాళ్ళకి ఇది తప్పకుండా, తప్పుడు కార్యక్రమాలు చేసేవారికి అవమానం తప్పదు, ఓటమి తప్పదు. మంచివారికి అంటే అన్ని విధాలా బాగుంది. ప్రత్యేకించి పరాభవన సంవత్సరం భారతదేశ కీర్తిని ఉజ్వలమైన స్థాయికి తీసుకెళ్లేటువంటి సంవత్సరం. అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి విచిత్రమైన మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా అంతరిక్ష రంగంలో విశేషమైన పరిశోధనలు చేసి మన భారతదేశ ఖ్యాతిని దిగ్విజయం చేస్తారు. రక్షణ రంగానికి ఎక్కువగా నిధులు కేటాయించడం, రక్షణ రంగంలో నూతన ఆయుధాలు సమకూర్చడం అనేటువంటి జరుగుతుంది. భారతదేశంలో వ్యవసాయ రంగానికి కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి. రవాణా రంగం విశేషమైన లాభాల్ని గడిస్తుంది. అంతేకాకుండా రోడ్లు, రహదారులు ఇత్యాదుల్లో కొత్త మార్గాల్ని అన్వేషించి ఇంకా తగినటువంటి సదుపాయాల్ని కలుగజేస్తారు. బ్యాంకింగ్ రంగం తాను అనుకున్న స్థాయికి చక్కటి ప్రజలకు మంచి లోన్లు ఇస్తూ, హెల్త్ ఇన్సూరెన్స్లు ఇస్తూ బ్యాంకింగ్ రంగం కూడా విశేషమైన లాభాల్ని సంపాదించి చక్కగా ఉంటుంది. పరాభవన సంవత్సరం భారతదేశం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, ఉభయ తెలుగు దేశాలు కావచ్చు, అన్ని రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉంటాయి. వానలు మాత్రం మిశ్రమంగా ఉంటాయి. కొన్ని చోట్ల అధికంగా ఉంటాయి, కొన్ని చోట్ల ఇబ్బందికరంగా ఉంటాయి. ఏదైనా జలాశయాలు నిండుకుంటాయి. ఈ సంవత్సరం వర్షాలకు కానీ పంటలకు కానీ, పంటలు కూడా చక్కటి పంటలు పండుతాయి. ప్రపంచంలోనే భారతదేశం అన్ని రంగాల్లో కూడా, క్రీడా రంగంలో కూడా ఉన్నతమైన శిఖరాలకి చేరుకుంటుంది. అన్నింట కూడా మనకే విజయం లభిస్తుంది. రాజకీయ రంగం కానీ, వైద్య రంగంలో కూడా మన వైద్యులు విశేషమైన ప్రగతిని సాధిస్తారు. ఎలాంటి వ్యాధులు వచ్చినా, ఎలాంటివి వచ్చినా సరే చక్కగా ఎదుర్కొనేటువంటి ప్రణాళికను రూపొందిస్తారు. మొత్తం మీద పరాభవన సంవత్సరం లోక కళ్యాణకరంగా, లోకరంజకంగా ఉంటుంది. దుర్మార్గులకి మాత్రం మంచిది కాదు. తప్పుడు ఆలోచనలు ఉండేటువంటి వారికి ఆధిపత్యం, నేనే రాజు, నేను చెప్పిన మాటే చెల్లుబాటు అవుతుంది, నేను చెప్పినట్టు చేస్తానన్న వాళ్ళకి గర్వభంగం జరుగుతుంది. అన్ని విధాలా బాగుంటుంది. ఈ వైషమ్యాలు, ప్రకృతి కూడా కొన్ని చోట్ల వైపరీత్యం ఉన్నా సరే మొత్తం మీద మనకి అనుకూలంగా ఉంటుంది. భారతదేశంలో దైవపరంగా బాగుంటుంది. చూస్తే ప్రస్తుతం మాత్రం ఏదైతే పరాభవనామ సంవత్సరం పేరు వినడానికి కించంత ఆవేదన కలిగించిన, ఎవరైతే తప్పు చేస్తారో, మోసం చేస్తారో వారు మాత్రమే ఈరోజు పరాభవం పాలవుతారు తప్ప మంచి చేసిన వారికి మాత్రం ఈ పరాభవనామ సంవత్సరంలో మాత్రం అంతా మంచి జరుగుతుంది. ఆయా రాసుల వారు ఆదాయ వ్యయాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే రాజపూజ్యం, అవమానం కావచ్చు, ఆ సంఖ్యల్లో ఉన్నటువంటి మెలకులను శాస్త్రం సూచించే విధంగా మాత్రం ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకొని ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా యోగక్షేమాలు, ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ ఏడాది ఉండబోతుంది. ముఖ్యంగా భారతదేశం ప్రపంచంలో తలమానికంగా నిలిచే అద్భుతమైనటువంటి ఆవిష్కృతాలకు మాత్రం పరాభవనామ సంవత్సరం వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు 2 తెలుగు రాష్ట్రాలు, దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడాను
ప్రపంచ యావత్తు భారతదేశం వైపు చూసేటటువంటి అభివృద్ధి దిశగా అడుగులేసేందుకు ఈ పరాభవనామ సంవత్సరం మాత్రం ఎంతగా దోహదపడుతుంది అన్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతమైనటువంటి ఏవైతే ఆవేశాలు ఉన్నాయో సూచించిన విధంగా ఆ మెలకు తగ్గట్టుగా నడుచుకున్నట్టే మాత్రం ఈ పరాభవనామ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో వారందరికి కూడాను మంచి జరుగుతున్నటువంటి సంకేతం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.